ఈరోజు రాష్ట్రంలోనే ఒక అత్యంత బలమైనటువంటి ఒక బీసీ నాయకుడు అధికార పార్టీలో ఎమ్మెల్సీగా ఉండి అక్కడ ఆయన పడినటువంటి ఆవేదన, అవమానం, ఆత్మాభిమానాన్ని చంపుకొని బీసీలకి నాయకత్వం వహిస్తున్నటువంటి నేను రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను అండగా నిలవాలి. ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజలకి అనుక్షణం వాళ్ళకి అండగా నిలవాలనేటువంటి దృఢ సంకల్పంతో శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు జనసేన పార్టీలోకి రావడం హర్షించదగ్గ విషయం. జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధన కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి చెందాలని చెప్పి ఒక కృతనిశ్చయంతో ఉన్నటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి దాతృత్వంతో కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి సముచిత స్థానం ఉంటుందని చెప్పి ఈ రాష్ట్రంలో ఒక బలమైన బీసీ నాయకుడిగా ఆయన కల్పిస్తానని చెప్పి చెప్పడం అనేది కూడా జనసేన పార్టీ శ్రేణులు, ఉత్తరాంధ్ర ప్రజలు అందరూ కూడా హర్షించదగ్గ విషయం. మరి నిన్న ముఖ్యమంత్రి ఏదైతే విశాఖలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పార్టీని వీడి వచ్చారని చెప్పేటువంటి ఒక అక్కస్తో భీమవరంలో జరిగినటువంటి నిన్న సభలో మాట్లాడుతున్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి, ఆయన ఇల్లు గురించి, ఆయన కుటుంబం నేపథ్యం గురించి, జగన్మోహన్ రెడ్డి లాగా బెంగళూరులోని, ఢిల్లీలోని, హైదరాబాద్లోని, కడపలోని, పులివెందల్లోని, తాడేపల్లిలోని ఒక్కొక్క ప్యాలెస్లు కట్టుకున్నటువంటి చరిత్ర ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఆయన రెక్కల కష్టంతో హైదరాబాద్ లో మొన్నే ఒక నూతన ఇల్లు నిర్మాణం చేసుకున్నారు. రేపో మాపో మంగళగిరిలో ఒక ఇల్లు నిర్మించుకోబోతా ఉన్నారు. కన్న తల్లినే, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కన్న తల్లినే తరిమేసినటువంటి నీచమైన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. కష్టకాలంలో జైల్లో ఉంటే చెల్లి షర్మిలమ్మ పాదయాత్ర చేస్తే ఆ చెల్లి షర్మిలమ్మను కూడా ఇవాళ బయటికి పంపించేసినటువంటి నీచమైనటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఏం చేశారు అసలు? ఆయన రెక్కల కష్టంతో సంపాదిస్తున్న డబ్బుల్ని పేదలకు ఇవాళ పంచిపెడతా ఉన్నారు. అవినీతి అక్రమాలతో కూడుకున్నటువంటి ధనాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లు కొట్టుకొని లక్షల కోట్ల రూపాయల ధనాన్ని ఆర్జించుకున్నటువంటి పరిస్థితి. బీసీలకి సముచిత స్థానం కల్పిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి బీసీ స్థానాల్లోని బీసీ ఎమ్మెల్యేలని ఇవాళ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు అవమానం చేసి ఇవాళ వాళ్ళ నాయకత్వాన్ని హరించే విధంగా వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇది కాక ఆంధ్రప్రదేశ్ అన్నది ఇవాళ ఏదైతే ఉందో నంబర్ 1 స్థానంలో ఉందని చెప్పినటువంటి ఆంధ్రప్రదేశ్ దేంట్లో ఉంది నంబర్ 1? గంజాయి సాగులోని, శాండ్ దోచుకోవడంలోని, మైన్స్ దోచుకోవడంలోని, ఇవాళ లిక్కర్ మాఫియాలోని, అన్ని రంగాల్లోని కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి నంబర్ 1 లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని ఇవాళ ఏ స్థాయికి నంబర్ 1 తీసుకొచ్చాడో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇవాళ కేవలం ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఇవాళ పార్టీని వీడి ఒక బలమైనటువంటి నాయకుడు ఇంకా ఎంతమంది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఇవాళ జారిపోతారని, ఎంతమంది వైసీపీ ఇవాళ ఖాళీ అయిపోతుందని చెప్పి ఒక అక్కస్తో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి అర్థవంతంగా లేవు. వాటిని ఖండిస్తా ఉన్నాం. జనసేన పార్టీ, జనసేన టీడీపీ సంరక్షణలో ఏదైతే రేపు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయడంకం మోగించడం ఖాయం. జనసేనాని పవన్ కళ్యాణ్ గారు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి సముచిత స్థానం ఇచ్చి ప్రజల పక్షాన ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడడం ఖాయమని చెప్పి జనసేన పార్టీ చెప్తా ఉంది. మీడియా మిత్రులకు నమస్కారం.